హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో స్వీట్ కార్న్ చాట్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి స్పైసీగా స్వీట్ కార్న్తో ఇలా స్వీట్ కార్న్ చాట్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వీట్ కార్న్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. అసలైతే బాబు అడిగాడని చేయటం మొదలుపెట్టాను. అయితే సడన్గా వీడియో చేద్దామని ఇలా స్వీట్ కార్న్ని బాయిల్ చేశాక మొదలుపెట్టాను. స్వీట్ కార్న్లో వాటర్ని డ్రైన్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన క్యాప్సికమ్ 1, తురిమిన క్యారెట్ 1 వేసి కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మా బాబుకి ముక్కలు కనిపిస్తే ఇష్టం ఉండదు, అందుకని ఇలా వేయిస్తున్నాను. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్వీట్ కార్న్లో సాల్ట్ వేసి ఉడకపెట్టాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇందులో మంచి టేస్ట్ కోసం మ్యాగీ మసాలా పౌడర్ని వేస్తున్నాను. దీనికి బదులుగా చాట్ మసాలా పౌడర్నైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. మీకు సాసెస్ వద్దు అనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు. బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా వేసి హీట్ని హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసుకోవాలి. సాసెస్ వేసుకోకపోతే పైన 1 చెక్క నిమ్మరసం వేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్నంతా హై ఫ్లేమ్లోనే బాగా కలపాలి. సో ఇంతేనండి, స్వీట్ కార్న్ చాట్ రెడీ. బాబుకి కాలేజీ లేదు, ఏదో ఒకటి చేయమంటే ఇలా ఫ్రెష్ స్వీట్ కార్న్తో చాట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.